ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వార్లల్లా ఎవరెవరు బాగుపడరు. చైనా బహిరంగంగానే ఇరాన్‌కి సపోర్ట్ చేస్తూ కొన్ని లక్షల కోట్ల లాభపడ్డది. ప్లస్ ఇరాన్ హర్ముజ్ జలసంధిని ఆపి కొన్ని లక్షల కోట్లను సమీకరించుకుంది. రష్యా బహిరంగంగా చెప్పకున్నా గానీ పరోక్షంగా యుద్ధంలో పాల్గొన్నట్టే. రష్యా పైన విధించిన ఆంక్షలను మొత్తం అమెరికా ఎత్తేయడం వల్ల దగ్గర 28 లక్షల కోట్లు లాభపడ్డదంట రష్యా. చూసారా? యుద్ధం రావడం వల్ల కొన్ని దేశాలు ఆర్థికంగా నష్టపోతే, కొన్ని దేశాలు అసలు యుద్ధంతో సంబంధం లేకుండా కూడా బాగుపడ్డాయి. అంటే అమెరికా రష్యా పైన ఆంక్షలు ఎత్తివేయడం చేత రష్యాకు ఇప్పుడు నీ దగ్గర నూనె లేదు, వాని దగ్గరనే నూనె ఉంది, వాని దగ్గర కొనాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ ని అది క్యాచ్ చేసుకుంది రష్యా. ప్లస్ మనకి డిస్కౌంట్ ఇచ్చేది ఒకప్పుడు 4%, 5% అని రష్యా మనకి డిస్కౌంట్ ఇచ్చేది. అది ఆ డిస్కౌంట్ కూడా తీసేసింది. అంటే ఇప్పుడు ఇది లాభపడ్డట్టే కదా. ఈ విధంగా పరోక్షంగా చైనా, రష్యా ఈ దేశాలన్నీ కూడా బాగుపడ్డాయి. లాస్ అయింది ఏంటంటే అమెరికానే లాస్ అయింది. ఇక్కడ చూతెప్పుకు అయిందంటే అమెరికానే. కాబట్టి ఇప్పుడు పక్కన ఉన్న సౌదీ దేశాలు కూడా నమ్మట్లేదు అమెరికా. ఈ చుట్టుపక్కల ఉన్న దేశాలు అమెరికాని అసలు నమ్మట్లేదు. ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీస్ అన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు ఇరాన్ చేతిలో అమెరికా దెబ్బపడ్డట్టే. ఇప్పుడు ఎక్కడెక్కడైతే అమెరికా బేస్లు ఉన్నాయో అక్కడక్కడ ఇరాన్ దాడులను చేసింది. అమెరికాకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసినట్టే. కాబట్టి ఇప్పుడు పక్కనున్న సౌదీ అరేబియా కంట్రీకి సంబంధించినవి కూడా ఇప్పుడు ఇరాన్కి అనుకూలంగానే వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అర్థమైంది, ఎక్కడో ఉన్న అమెరికా నమ్ముకునే దానికంటే పక్కనున్న ఇరాన్ నమ్ముకోవడం బెటర్ అని చెప్పేసి ఈ దేశాలు ఆలోచించే అవసరం కూడా ఉంది. చూడాలి మరి ఏమవుతుందో ఏమో. ఇప్పుడైతే ఇజ్రాయెల్ లెబనాన్ పైన విరుచుకుపడుతుంది. చూడాలి మరి. హెజ్బుల్లా వాళ్ళు అక్కడ ఉన్నారు, హౌతీలు ఉన్నారు, ఇంకేవేవో కారణాలు చెప్పైతే దాడులు చేస్తుంది. ఈ దాడులను ఇరాన్ ఏ విధంగా చూస్తుంది? ఇంకా ఈ వార్ను కొనసాగిస్తారా, లేకపోతే ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అని చెప్పి ఒక 2 వారాల గడువు అయితే ఇచ్చారు. ఈ 2 వారాల గడువు పొడిగించకుండా ఉంటారా, లేకపోతే యుద్ధం చేస్తారా చూడాలి మరి. ఇంకా ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉందని నేను అనుకుంటున్నాను.